లండన్కి వెళ్తూ లండన్ లండన్ అంటాడు సైకో. ఎందుకు చెప్తున్నాడు చెప్పండి మీరు. కుమార్తె అమ్మాయిని చదువుతున్నాడు కదా. ఎవరు? జగన్ గారికి 2 పాపలు ఉన్నారు కదా. అంటే ఆయన అంటే 2 నెలలకు ఒకసారి వెళ్తారా? విదేశాలకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట, 2 నెలలకు ఒకసారి వెళ్తారా? 2 నెలలకు ఒకసారి వెళ్తారా? 2 నెలలకు ఒకసారి వెళ్తారా? నారా లోకేష్ అమెరికాలో చదువుకున్నారు. నారా లోకేష్ అమెరికాలో చదువుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ కోసం విదేశాలకు వెళ్ళేటప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టుకి ఇచ్చిన అప్డేట్ సంగతి మేము చెప్పారు. కోర్టుకి ఇచ్చేది ఏంటంటే నా కూతుర్లు అక్కడ చదువుతున్నారు, నేను చూడటానికి వెళ్తాను చెప్పి కోర్టు పర్మిషన్ తీసుకొని అతను రాష్ట్రం దాటారు. కూతుర్ల పేరు చెప్పుకొని డబ్బంతా అక్కడ తరేసింది. ఇక్కడ నుంచి సూట్ కేసులు అక్కడ పంపించింది. నారా లోకేష్ గారు చిన్న వయసులో కూడా అమెరికాలో చదువుకున్నారండి. ఆయన అమెరికా చదువుకుని వచ్చింది. మరి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదే? చంద్రబాబు నాయుడు గారు చూస్తానికి వెళ్ళలేదే అమెరికా? ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఆయన అవినీతి చేయలేదు, అవినీతి మనిషి కాదు, డబ్బు అవసరం లేదు. ఆయనకి ప్రజలు ముఖ్యం, ప్రజలు బాగుండాలా, ప్రజల సంక్షేమ సేవలు వాళ్ళకి బాగు చేయాలా, వాళ్ళ బిడ్డల పోషణ బాగు చేయాలా. ఆయన లక్ష్యం అదే లక్ష్యం. ఒక రోడ్డు గుంటలాగా కనబడితే ఆయన సహించుకోడు. ఆ గుంటలో ఎవరైనా మందు తాగి వెళ్తా పడిపోతే ఆ కుటుంబం ఏమైపోయింది అని ఆయన ఆలోచన ఆస్పదం. ఆ ఆలోచన అట్లాంటి నాయకుడు రావాలంటే మళ్ళీ జన్మల్లో కూడా అట్లాంటి నాయకుడు దొరకడు రాడు. అందుకనే మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక సీఎంగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మేమందరం భావిస్తాము.